హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం కొల్లూరుకి దగ్గరలో కర్దనూరు విలేజ్లో ఉన్నామండి. ఇక్కడ మనకి గేటెడ్ కమ్యూనిటీలో ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే మనకి సేల్కు ఉన్నాయన్నమాట. ఇది సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ని ఆనుకునే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్టు మనకి టోటల్ 9 ఎకర్స్లో 101 విల్లాస్ వస్తాయండి. ఎవ్రీ విల్లా కూడా మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ట్రిప్లెక్స్ విల్లా ఉంటుంది. ఇదైతే మోడల్ హౌస్ అండి. మోడల్ హౌస్లో మీరు చూడొచ్చు క్లియర్గా మనకు వచ్చేసి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా అండి. ఇది వచ్చేసి మోడల్ హౌస్. సో ఇప్పుడు ప్రజెంట్ సేల్కి అయితే మనకి 3 విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 2 ఈస్ట్ ఉన్నాయి, అలాగే ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఉందన్నమాట. మనకి టోటల్ 4 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూడొచ్చు. ఇది హాల్ ఏరియా అనమాట. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి పేరెంట్స్ బెడ్రూమ్ ఉంటుంది, ఓపెన్ కిచెన్, అలాగే డైనింగ్ ఉంటుందన్నమాట. చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా మనకి కిచెన్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇదంతా మనకి వుడ్ వర్క్ చేశారు కాబట్టి మనకి ఎంత స్పేస్ వస్తుంది ఏంటనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి 2 feet గ్యాప్తో చేశారు. ఇది వచ్చేసరికి మనకి 3600 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ప్రతి బెడ్రూమ్ సైజ్ కూడా మనకి బిగ్ సైజ్ ఉంటుందన్నమాట. అలాగే విల్లాకి మధ్యలో గ్యాప్ కూడా మనకి 6 feet అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి, అంటే వాష్ ఏరియా వస్తుంది. 3 feet అయితే మనకి గ్యాప్ ఉంటుందన్నమాట. ఇది మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుందన్నమాట. అలాగే కిచెన్కి ఆపోజిట్లో మనకి బెడ్రూమ్ అయితే ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్ కూడా ఉంటుందండి. ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అనమాట. అలాగే ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా, అలాగే ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. సో మనకి టోటల్గా 4 bedrooms, ఒక థియేటర్ రూమ్, అలాగే 5 bathrooms ఉంటాయండి. మొత్తం కూడా మనకి అటాచ్డ్ ఉంటాయి ప్రతి బెడ్రూమ్ కూడా. అలాగే కామన్ టాయిలెట్స్ వచ్చి 2 ఉంటాయండి. ఇది మనకి స్టెప్స్ కింద కట్టిన కామన్ టాయిలెట్ అనమాట. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మనం సర్వీస్ రోడ్నే రావాల్సి ఉంటుందండి. పార్టీ దాటిన తర్వాత మనకి కర్దనూరు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలాగే ఇది మనకి సర్వీస్ రోడ్ ఆనుకునే ఉంటుందన్నమాట. సో ఇటు ఎగ్జిట్ నెంబర్ 3 కూడా జస్ట్ మనకి 1.5 kilometer ఉంటుందండి. సో టోటల్గా మనకి ఇది ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి 3కి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఎగ్జిట్ ఎక్కడైనా ఎక్కొచ్చు. అలాగే గచ్చిబౌలి కూడా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 21 kilometers డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది పూజ రూమ్ అండి. ఈ పర్ఫెక్ట్ మనకి వెస్ట్ ఫేసింగ్ వాస్తు ప్రకారం కట్టారనమాట. అంటే పూజ రూమ్ వచ్చేసరికి వెస్ట్ సైడ్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు ప్రజెంట్ ఇది మోడల్ హౌస్ కాబట్టి మనకి ఆఫీస్ రూమ్ లెక్క యూజ్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఇదంతా కూడా టేబుల్స్ ఇవంతా కూడా మీరు చూడొచ్చు. మనకి ప్రతి విల్లా కూడా ఇదే సైజు ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అలాగే వెస్ట్ ఫేస్ వచ్చేసరికి మనకి ఒక 20 square feet అనేది తగ్గుతుందండి. అంతే, పెద్ద తేడా అయితే ఉండదు. ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్కి ఇది డ్రెస్సింగ్ ఏరియా. అలాగే ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ టాయిలెట్ అండి. చూడొచ్చు మీకు పైనుంచి ఓవరాల్ వ్యూ కూడా చూపిస్తాను క్లియర్గా. దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. మనకి రూమ్ సైజెస్ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చాయండి. ఎందుకంటే 200 square yardsలో మనకి ట్రిప్లెక్స్ కాబట్టి మనకి సైజెస్ అయితే బిగ్ సైజే వచ్చాయన్నమాట. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇది కూడా మనకి 8x4 అయితే ఉంటుందన్నమాట. సైజ్ వచ్చేసి టాయిలెట్ సైజు. ఇదంతా హాల్ అండి. టీవీ యూనిట్ ఏరియా వస్తుంది. ఇది మనకి బాల్కనీ అండి. మనకి ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ పొజిషన్ వచ్చేసి మనకి January 2025 అండి. ఇంకో 6 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఒక 20 villas మాత్రం ఈ విధంగా స్లాబ్లు వేసి మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. మీరు ఓవరాల్ వ్యూ చూడొచ్చు ఆపోజిట్లో. సో మన దగ్గర అయితే ల్యాండ్ లార్డ్ షేర్ విల్లాస్ అయితే ఉన్నాయండి.
అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కానీ లేదంటే మోకిల, కొల్లూరు ఏరియా, వెలుమల ఈ చుట్టుపక్కల విల్లాస్ కూడా మీరైతే కాల్ చేయవచ్చండి. మన దగ్గర అయితే 2.5 CR నుంచి 7 CR 8 CR బడ్జెట్లో కూడా విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనకి 80 lakhs నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయండి ముత్తంగి, చిట్కూల్ ఏరియాలో. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది మనకి 4th బెడ్రూమ్ అనమాట. ఇది మనకి బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా. సో ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి మనకి స్క్వేర్ ఫీట్ 9,000 అయితే కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది మనకి అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇది 4th బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ప్రతి బాత్రూమ్ దగ్గర కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉందన్నమాట ప్రతి బెడ్రూమ్ కూడా. అలాగే ఇది వచ్చేసరికి మనకి హోమ్ థియేటర్ రూమ్ అండి. వెరీ బిగ్ సైజ్ ఉంటుంది హోమ్ థియేటర్ రూమ్ కూడా. చూడొచ్చు మొత్తం కవర్ చేస్తున్నాను. ఇదంతా కూడా థియేటర్ రూమ్, చాలా స్పేస్ అయితే ఉంటుందన్నమాట, వెరీ లెంత్గా ఉంటుంది ఇది. ఇది మనకి 13x22 వరకు అయితే ఉంటుందండి ఈ థియేటర్ రూమ్ సైజ్ వచ్చేసి. అలాగే మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ అనేది ఉందన్నమాట. ఇది మనకి కామన్ టాయిలెట్. ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు టెర్రస్ నుంచి ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది, చూడొచ్చండి. ఇది ఓఆర్ఆర్ వ్యూ. అలాగే పటాన్ చెరువు దగ్గర కన్స్ట్రక్షన్ అయ్యే అపార్ట్మెంట్స్ కూడా చూడొచ్చు, అది ర్యాంకో వలే అండి. చూడొచ్చు ఓఆర్ఆర్ వ్యూ. సో ఇప్పుడు కొత్తగా మన కర్దనూరు దగ్గర మీరు గమనిస్తే 100 feet రోడ్, పాషమైలారం కూడా రోడ్ వేశారండి. దానికి ప్లస్ ఓఆర్ఆర్కి మధ్యలోనే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.